హలో ఎవ్రీబడి. గుడ్ పేరెంటింగ్ చేయాలని మీ అందరికీ డ్రీమ్ ఉంది. కానీ హౌ టు బికమ్ ఎ గుడ్ పేరెంట్, పిల్లల్ని పెంచడంలో ఉన్న మెలకువలు ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈరోజు నేను మీకోసం ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి. సాధారణంగా చాలా ఫ్యామిలీస్లో ఇద్దరు పిల్లలున్న కుటుంబాల్లో ముఖ్యంగా పేరెంట్స్ హ్యావ్ ఏ కామన్ ప్రాబ్లం. ఇద్దరు పిల్లలు అస్తమానం ఫైట్ చేసుకుంటూ ఉంటారు. చాలా సందర్భాల్లో 99% ఆఫ్ ఫైట్స్ ఆర్ మీనింగ్లెస్. చాలా సింపుల్ విషయాలు, ఒకే వస్తువు కోసం ఎదురు కొట్టుకోవడం, లేదా ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడము, కాంపిటీషన్, ఒకరికొకరు కాంపిటీషన్గా ఫీల్ అవ్వడం, ఇట్లా చాలా చిన్న చిన్న రీజన్స్, సిల్లీ రీజన్స్తో వాళ్ళు కొట్టుకుంటుంటారు. బ్రదర్ సిస్టర్ కావచ్చు, బ్రదర్ కావచ్చు. మన పిల్లలు ఇంట్లో ఎక్కువగా కొట్టుకుంటున్నారని గమనిస్తే ఒక చిన్న చిట్కా మీరు ఫాలో అవ్వండి. నేను ఇప్పుడు ఆ చిట్కా మీకు చెప్పబోతున్నాను. ఇదే చిట్కాని కొద్ది రోజుల పాటు మీరు ఫాలో అయ్యి చూడండి అండ్ సీ ది మిరకిల్స్ ఇన్ లైఫ్. ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా కేవలం చైల్డ్హుడ్కే కాదు, మీకు లైఫ్ లాంగ్ ఈ చిట్కా పనిచేస్తుంది. ఇది పనిచేస్తుంది, సరేనా? అయితే చిట్కా ఏంటంటే, ఎప్పుడైతే ఇద్దరు పిల్లలు కొట్టుకుంటారో వాళ్ళిద్దరిని ఒక్క నిమిషం ఆపి ఒక పనిష్మెంట్ ఇవ్వాలన్నమాట. సో ద పనిష్మెంట్ ఈజ్ నాట్ బీటింగ్, నాట్ గివింగ్ ఎనీ అదర్ అడిషనల్ పనిష్మెంట్స్ టు దెమ్. అంటే కార్పొరల్గా కానీ, వర్బల్గా కానీ, ఫిజికల్గా కానీ అబ్యూస్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళని పనిష్ చేయడము, అంటే వాళ్ళ హృదయం గాయపడే విధంగా మనం ప్రయత్నం చేయకుండా మన కోపాన్ని వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పడం. We want a peaceful home. I cannot entertain you fighting with each other అని గట్టిగా ఒక చిన్న స్టేట్మెంట్ గట్టిగా చెప్పి ask them to stand somewhere or you ask them to stand outside the house. Depends, అంటే ఇదే అని కాదు, సక్సెస్ఫుల్గా మీరు ఇద్దరికి కలిసి ఒకే పనిష్మెంట్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కార్నర్లో ఇద్దరు నిలబడండి, కదలకుండా ఒకే చోట చేయి పట్టుకుని నిలబడండి. ఆర్ యూ కెన్ కీప్ లుకింగ్ అట్ ఈచ్ అదర్, ఫేస్ ఈచ్ అదర్, హోల్డ్ యూర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ లుక్ అట్ ఈచ్ అదర్. ఒక ½ అన్ అవర్ పనిష్మెంట్ ఇవ్వండి. ఈ పనిష్మెంట్ మధ్యలో ఆపాలంటే కనుక మినిమం టైం పెట్టండి. ఆ టైం మేబీ 10 minutes దే కెన్ స్టాండ్. ఆ తర్వాత మీరు యూ కెన్ పర్మిట్ దెమ్ టు సిట్. వాళ్ళు ఒకళ్ళొకరు చూసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే దే ఆర్ నాట్ సపోజ్ టు ఫైట్ అగైన్, దే ఆర్ సపోజ్ టు టాక్, ఓన్లీ టాక్. దే ఆర్ పర్మిటెడ్ ఓన్లీ టు టాక్. ఈ పనిష్మెంట్ మీరు వాళ్ళకి ఇవ్వండి. మీరు ఇంకొక రూల్ కూడా పెట్టచ్చు అనమాట. ఎగ్జామ్షన్ ఏంటంటే, ఇద్దరూ కలిసి కాంప్రమైజ్ అయ్యి వస్తే పనిష్మెంట్ కూడా క్యాన్సిల్ అవుతుంది. అలాగని కంప్లీట్గా పనిష్మెంట్ క్యాన్సిల్ చేయొద్దు. ఒక 10 minutes తర్వాత ముందు పనిష్మెంట్ మీరు ఫేస్ చేయండి. ఆ తర్వాత you can come to me with a conclusion, who is right, who is wrong. ఇద్దరు కూడా ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్పుకోవడానికి వీల్లేదు. యూ షుడ్ స్పీక్ అబౌట్ ద పాజిటివ్ ఆఫ్ అదర్ అండ్ ద అదర్ పర్సన్ షుడ్ స్పీక్ అబౌట్ ద పాజిటివ్ ఆఫ్ యూ. ఇద్దరు ఒకరి మంచి ఒకరు చెప్పాలి. ఎవరికి వారు ఈ తప్పు నా వల్లే అని ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఫైనల్ కాంప్రమైజ్కి రావాలి. అప్పటి వరకు నేను మీతో మాట్లాడి మీకు వేరే యూ ఆర్ నాట్ పర్మిటెడ్ టు ఎనీ అదర్ థింగ్ అని చెప్పి స్ట్రిక్ట్గా ఒక చిన్న పనిష్మెంట్ ఇంప్లిమెంట్ చేయండి. ఈ యాక్టివిటీ వల్ల ఉపయోగాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైతే వాళ్ళు అవతల వాళ్ళని సమర్థించాలని చూస్తారో అప్పుడు వాళ్ళు డీటెయిల్స్ ఆలోచిస్తారు. దే ఫైండ్ రీజన్స్. ఎప్పుడైతే వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళ తప్పులు చెప్పి సారీ చెప్పాలన్నమాట. అంటే అన్నయ్య ఇట్లా చేశాడు, అన్నయ్య నేను ఇలా చేయకపోతే అన్నయ్య చేసేవాడు కాదు కదా అని తమ్ముడు అంటాడు. తమ్ముడు వచ్చి, అమ్మ నేను కనుక ఇలా చేసి ఉండకపోతే తమ్ముడు ఇలా అనేవాడు కాదు కదా అని తమ్ముడు సమర్థించుకుంటాడు. అంటే ఎవరి తప్పు వాళ్ళు తెలుసుకుంటారు. దే స్టార్ట్ ఇంట్రాస్పెక్షన్. వాళ్ళు చేసిన పనుల గురించి వాళ్ళు ఆలోచిస్తారనమాట. ఈ అలవాటు లైఫ్ లాంగ్ ఉంటుంది. సో ఎంతటి వాళ్ళు ఎలా వచ్చి ప్రయత్నం చేసినా ఈ బ్రదర్స్ని కానీ, ఈ బ్రదర్ అండ్ సిస్టర్ని కానీ ఎవరు విడదీయలేరు అనమాట. అంటే బీయింగ్ ఇన్ ద షూ ఆఫ్ అదర్స్. హయ్యర్ ఎంపతి అనేది ఈ యాక్టివిటీ వల్ల వస్తుంది. వాళ్ళలో ఉన్న బాండేజ్ బాగా పెరుగుతుంది. ఒకరినొకరు సమర్థించుకోవడం నేర్చుకుంటారు.
అండ్ అట్ ద సేమ్ టైం మీ పని కూడా అయిపోతుంది, ఇంట్లో ఇంకా గొడవ ఉండదు. బాగా అల్లరి చేస్తే ఇద్దరు కలిసి ఇల్లు క్లీన్ చేయండి అని చెప్పచ్చు. బాగా గొడవ చేస్తే ఇద్దరు కలిసి ఈ ఈ అల్మరా మొత్తం క్లీన్ చేయండి. దట్ ఈస్ ద పనిష్మెంట్. ఆ పనిష్మెంట్ వాళ్ళని ఇరిటేట్ చేస్తుంది, విసుగు తెప్పిస్తుంది, చికాకు తెప్పిస్తుంది అంతే. బట్ ఇట్ నెవర్ హర్ట్స్ దెమ్. వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా పనిష్మెంట్ ఉండదు. కొట్టే బదులుగా ఇలాంటి పనిష్మెంట్స్ మీరు ఒక్కసారి ట్రై చేయండి అండ్ షేర్ మీ యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.